ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశివృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా ప్రతుస్త యజతాం వర్తామరజ్యోతిషా లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనీ కదాయ శృతం వాచం న సదదాత్మనేక కిరణత్రైలోక్యదీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు అందరము ప్రశ్నలు సమాధానం కిందే ఉపయోగించుకున్న ఈ పాఠంతో మొన్న ఒక మెసేజ్లోను శివకుమార్ చక్రం గురించి ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. అది ఏ విధంగా క్షమం చేసుకోవాలని చెప్పి ఒక క్వశ్చన్ పెట్టాడు. సమస్య దానికి మనం ఒక తాబేలు మన వైపునకు అంటే మనం చూస్తున్న వైపునకి అంటే శీర్షాసనం ఎలాగైతే వేస్తే తాబేలు ఆ విధంగా ఉపయోగించుకుంటే తాబేలుకి ఒక తోక ఉంటుంది. అలాగే మన పృష్ఠ భాగము అంటే పిరుదుల వెనకాతల ఒక తోక ఉన్నట్టుగా ఊహించుకుంటే ఆ ఊహకి పైన ఒక నక్షత్రము ఊహించుకుంటే అదే ధ్రువ నక్షత్రము. అలాగే ఆ తోక మీదుగా 4 నక్షత్రాలు ఉంటాయి. అవి ధర్ముడు, ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు అని చెప్పి ఊహించుకుంటే ఆ తాబేలు తోక ఆ డిప్పని కలిసిన చోటను అంటే మన తలుక పృష్ఠ భాగానికి కలిసిన చోటన అటు ఇటు మనము 2 నక్షత్రాలు చూసుకుంటాము. ఆ 2 నక్షత్రాలే తాత విధాత.
అంటే తారలు అంటారు. నక్షత్రముల కన్నా తారలు చాలా ఇంకా ఎక్కువ కాంతివంతమైనవి. మన భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి అని చెప్పి ఒకానొక చక్రం ఉంటుంది. ఆ చక్రానికి 27 సంభాగములు చేసినట్లయితే ఆ సమభాగములే, అంటే ఒక్కొక్కప్పుడు 28 సంభాగములు కూడా ఉంటాయి. ఆ సమభాగములే నక్షత్రములు. ఈ నక్షత్ర లోకం కన్నా తారాలోకం ఇంకా చాలా పైన ఉంటుంది. అక్కడ ఈ మనం ఏవైతే చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ధ్రువుడు, అలాగే ఈ ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు, అలాగే ధాత, విధాత, దాని దిగువన సప్తఋషి లోకం ఉంటుంది. ఈ సప్తఋషి లోకం ఏంటంటే మన వెన్నుపూసలో వీటి తాలూకా కేంద్రాలు ఉంటాయి. అంటే షట్చక్రాలు ఏవైతే మన ఋషులందరూ దర్శనం చేసి మన లోపల ఉంటాయని చెప్తున్నారు. ప్రతి జీవికి ఆ సప్తఋషి లోకం నుంచి మనకి, అలాగే సహస్రానికేమను ఒక నక్షత్రం, ఒక ఋషి ఉంటారు. ఈ విధంగా మనం న్యాసం చేసుకోవాలి. ఇంకా ఆ శివసుమార్ చక్రం గురించి చెప్పి మీకు ఒక వివరణ పంపించాను. అది జాగ్రత్తగా మనం గమనించుకొని ఆ విధంగా కానీ మనము మన శరీరం మీద న్యాసంగా చేసుకునేటట్లయితే ఋషుల తలకు అనుగ్రహం వల్ల ఆ నక్షత్ర లోకానికి మనకి అవినాభావ సంబంధం, అలాగే సప్తఋషులకి మనకి అవినాభావ సంబంధం, అలాగే ధ్రువ నక్షత్రానికి మనకి సంబంధము కలుగుతాయి. అంటే జ్యోతిర్విద్య మన లోపల దర్శనం కూడా జరగాలి. ఆ విధంగా చేసుకోవాలి. ఇంకా ఏమైనా ఆ విషయంలోని సందేహాలు కలిగినట్లయితే తెలియజేసినట్లయితే దాన్ని కూడా 10 మందికి తెలియజేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రశ్నలు వేయవచ్చు. ఇప్పుడే ఎవరో పంపించారు, జాతచక్రం గోచర చక్రంతో ఎలా కలిసి చూడాలి అనేది తెలియడం లేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కిరణ్ని చెప్పి ఆయన అడిగారు. మన పుట్టిన తేదీ, సమయము, అలాగే ఏ ప్రదేశంలో అయితే జన్మించామో ఆ ప్రదేశానికి ఒక చక్రము మనం వేసుకుంటాం. అది మన జన్మచక్రం. ఆ జన్మచక్రానికి ఈరోజు అంటే 18/10/2025
ఉదయం 5:30 అంటే గ్రీనిచ్‌లో అర్ధరాత్రి 12 గంటలైతే మనకి ఉదయం 5:30 ఒక జ్యోతిష్ చక్రం ఏర్పడుతుంటుంది. ఎలాగైతే ఈ రోజు ఎవరైనా పుట్టినట్లయితే వాళ్ళకి ఎలాగైతే చక్రం వేస్తామో అదే చక్రము మనకి ఏ విధంగా చూసుకోవాలో అడిగాడు. ఒక ఉదాహరణ నేను తీసుకుంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే అతని తాలూకా సూర్యుడు మేషరాశిలో ఉండి చంద్రుడు మీన రాశిలో కానీ ఉండేటైతే ఒక ఉదాహరణగా తీసుకుంటే ఈరోజు సూర్యుడు తులారాశిలోని 28 డిగ్రీల ఉంటాడు. అలాగే శనేశ్వరుడు ఒక్క నిమిషం (26°34' ఉన్నాడు. సూర్యుడు 24:52 ఉదయానికి ఉన్నాడు. అంటే సుమారుగా 25 డిగ్రీలు. ఈ రోజున శనేశ్వరుడు మీన రాశిలో ఉండి అక్కడే కానీ మన చంద్రుడు కానీ ఉండేట్లయితే అని మనం చెప్పుకున్నాం ఏలినాడ్స్ అనే ప్రభావం ఉంటుంది. ఒకవేళ కానీ చంద్రుడి మేషరాశిలో ఉన్నా సరే ఏలినాడ్స్ అనే ప్రభావం ప్రారంభమైందని చెప్పచ్చు. అంటే ఇది నేను ఎంత మీ అందరికీ చెప్పినా సరే ఒక జాతక చక్రం చూసుకుని దానికి చూసి చెప్పేదానికి ఈ విధంగా చెప్పేదానికి కొంచెం తేడా ఉంటుంది. అంటే తేడా ఉండడం గ్రహించడంలో కొంచెం మనకి అవగాహన తక్కువ ఉంటుంది. ఒక చార్ట్ వేసుకొని ఆ చార్ట్ని మనం చదువుకునేట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసుకునేట్లయితే అందరికీ చాలా స్పష్టంగా బోధపడుతుందని చెప్పి ఉంటుంది. నేను మీ అందరికీ సమ్మతమైనట్లయితే వచ్చే క్లాస్లోని ఆ విషయాన్ని మనం ఏ విధంగా చదువుకోవాలో తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకెవరైనా పంపించారా? ఇదే 27 ఎవరు రామలక్ష్మి గారు పంపించారు. 27 స్టార్స్ ఉన్నాయని ఇదే ఇప్పుడే చెప్పాను దాని ఇంకా నమస్కారం మాస్టర్ అండి. చెప్పమ్మా. మాస్టర్ పంపించడం అంటే దేంట్లో పంపించాలి మాస్టర్? గ్రూప్ లో పంపించాలండి అవి? గ్రూప్ లోనే పంపిస్తావు. అంటే ఇప్పుడు ప్రస్తుతం చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఏ క్వశ్చన్ ఏం తెలుసు మాట్లాడదు. మాస్టర్ ఇప్పుడు నేను అదే ఒక తీసుకొని చార్ట్ వేసాను. దాని ప్రకారం మీరు ఇప్పుడు దేవమాన కాలం ప్రకారం అయితే 1 year 1 day అలాగన్నారు కదా మాస్టర్. అవును. అలాగైతే ఇప్పుడు దాని ప్రకారంగా చార్ట్ అంటే 50 అంటే మనం 50 years వాళ్ళకి అనుకోండి 50th డే
ఆ పుట్టినరోజు నుంచి అంటే ఆ రోజు విడిచిపెట్టాలా, ఆ రోజు నుంచి కౌంటా మాస్టర్ గారు? ఒకవేళ కానీ సపోజ్ 21 మార్చి 1960 ఆ, అని ఎవరింటి జన్మించారనుకోమ్మా, ఉమ్, 21ని కూడా 1960 కింద కౌంట్ చేసుకోవాలి. 21 తారీఖుని, 22 తారీఖుని ఆ, 61 కింద, ఏ 23 తారీఖుని 62 కింద, అలాగా ఆ రోజు కూడా ఆ, మనం కౌంట్ చేసుకోవాలి. అది వదిలేసి దాన్ని వదిలేసి మనము ప్రస్తుతం 2025 కదా అంటే అక్కడ 40 అవును. ప్లస్ 65 కలిపిస్తే కుదరదు. అవును మాస్టర్ గారు, మీరు ఎందుకంటే ఇంకోటి చెప్పారు, సూర్యుడికి చంద్రుడికి 60 డిగ్రీల డిఫరెన్స్ ఉంటేనే అది చార్ట్ రైట్ గా వేసినట్టు, లేదు లేకపోతే లేదు, రాంగ్ అన్నారు కదా మాస్టర్. సూర్యుడికి చంద్రుడికి కాదు, సూర్యుడికి ఉమ్, ఏ బుధుడికి శుక్రుడికి బుధుడు. మధ్య, అంటే శుక్రుడు కూడా సూర్యుడి కన్నా 60 డిగ్రీల లోపలే ఉండాలి. అలాగే ఓహో, బుధుడు కూడా శుక్రుడు. 60 డిగ్రీలు ఉండాలి. తప్పించి చంద్రుడికి కాదు. చంద్రుడికి మరి 180 డిగ్రీలు వస్తే కానీ వాడి పౌర్ణమి రాత్రమ్మా. ఆ, పౌర్ణమి అవును మాస్టర్. పౌర్ణమిలు ఎలా వస్తాయి? ఒక పక్కన సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, చంద్రుడు ఉదయిస్తుంటాడు. ఉమ్, అందురించి కదా అప్పుడు 180 డిగ్రీలు వస్తే వస్తాయి. అవునవును అవును మాస్టర్. లేకపోతే 60 డిగ్రీల లోపల ఉండేటైతే ఏమవుతుందంటే పంచమి అవుతుంది. మనకి ఉమ్. 5 తిథులు లేవు, 18 తిథులు ఉన్నాయి. అవును అవును మాస్టర్. అంటే మాస్టర్ గారు 14 శుభరాత్రులు, శుభరాత్రులు. సారీ మాస్టర్. ఆ, అంటే 14 తిథులు, ఇప్పుడు మీరు 14 తిథులు ప్లస్ 2 తిథులు ఏంటంటే అమావాస్య పౌర్ణమి. ఏ అమావాస్య నాడు మన లోపల చాలా మార్పులు వస్తుంటాయి. అలాగే పౌర్ణమి నాడు మన చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. అందులోంచి అమావాస్య పౌర్ణమిని నోడల్ పాయింట్స్ అంటే ఏంటంటే మన లోపల ఏవేవైతే మార్పులు చేర్పులు జరుగుతుంటాయో ఆ జరిగే ఒకనొక సమయాన్ని అమావాస్య పౌర్ణమి అంటే ఇది మనకి గమనించుకోవాలి. అందరించి ప్రత్యేకించి స్త్రీకి ఋతుకాలము అనేది ఉంటుంది. ఒక వయసు తర్వాత ఆ ఋతుకాలం అనేది ఏదైతే ఉంటుందో అది అమావాస్య ఋతుకాలం దగ్గర నుంచి అక్కడి నుంచి 15 రోజులు వాడికి పౌర్ణమి అవుతుంది. అంటే ఇవన్నీ లెక్కలు కూడాను చుట్టూ ఉన్న గ్రహాల తాలూకా గమనం బట్టి, అలాగే మన లోపల కూడా ఒక గమనం ఉంటుంది. ఆ గమనం గమనించడమే జ్యోతిర్విద్య తాలూకా ముఖ్య ఉద్దేశం. అది చెప్పమ్మా. మాస్టర్ గారు, ఇప్పుడు కొన్ని బ్లాంక్ గా ఉంటాయి కదా మాస్టర్ గారు, బాక్సెస్, కానీ వాటిలో డిగ్రీస్ మినిట్స్ ఉన్నాయి. అవును, వాటికి ఉంటాయి. ఏంటి మాస్టర్ గారు, దాని వాల్యూ ఏంటి మన లైఫ్ లోను? ఆ, అయితే భావాలు ఉంటాయి కదా. ఎందుకంటే మనకి లగ్నము, ద్వితీయ భావము, తృతీయ భావము, చతుర్థ భావం ఉంటుంది కదా. ఒకవేళ కానీ ఆ, లగ్నంలోనేమో గ్రహాలు ఉన్నాయనుకో, అప్పుడు ఏం ఉమ్, చేసుకోవాలంటే లగ్నాధిపతి అంటారు. ఉమ్, లగ్నాధిపతి అంటే ఎవరంటే, ఇప్పుడు సపోజ్ మ్యాటర్ వస్తుంది అనుకో, అక్కడ లగ్నం ఉందనుకో, దాని ఉమ్. లగ్నానికి ఆ మ్యాటర్ రాశికి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు. వాడు ఎక్కడ ఉన్నాడు? కుజుడు కుజుడు. అదే కుజుడు ఎక్కడ ఉమ్, ఉంటాడు? ఉమ్, ఏ ఉమ్, వాడికిని మిగిలిన గ్రహాలతోని ఏ శుభాశుభాలు అంటే కోణ దృష్టిలో, అర్ధ ఉమ్, కోణ దృష్టిలో, లేకపోతే ఏమన్నా ఆ, కేంద్ర వ్యాధుల, లేకపోతే ఆ, సమసప్తకాలం ఉంటాయో చూస్తాం. అవును అలాగే మాస్టర్. మిగిలిన గ్రహాలతోనేమో శుభాశుభాలు కూడా చూస్తాం. చూసి వాటి తాలూకా వివరణ చూసుకుంటాం. ఎందుకంటే బాక్సులు ఖాళీగా ఉంటాయి కానీ వాడు సపోజ్ మన ఇంట్లో మనం ఉంటామమ్మా, అది సొంత ఇంట్లో ఉంటాం. ఉమ్, అలాగే మనం ఎక్కడికో ఉమ్, పెళ్లి కట్టాం. ఏ పెళ్లి కడితే మన ఇల్లు ఇక్కడే ఉంటుంది కదమ్మా. ఏ అవును. అలాగే మనం ఎక్కడ ఉమ్, ఉంటాం? పలానా ఊళ్ళో ఉంటాం, లేకపోతే విజయనగరంలో, లేకపోతే నెక్స్ట్ ఎక్కడో అనకాపల్లిలోనో, లేకపోతే కరక్పూర్లోనూ ఉంటాం. ఏమా ఉన్నప్పుడు ఉమ్, ముందు ఉమ్, యజమాని అంటే ఎవరంటారు? ఎక్కడుంటే అక్కడే ఉమ్, కదా యజమాని ఉంటాడు. ఏ ఊళ్ళో ఉంటే ఆ అంతే. ఇంటి ఆ, ఆ, అలాగే ఏ, ఆ ఉమ్, గ్రహాలు ఏ రాశులు అయితే ఉంటాయో ఆ రాశుల తనకి యజమానులు ఎక్కడున్నాయో చూసుకుంటాం.
ఉమ్. అందరికీ నేను అన్ని 12 రాసులని 12 గ్రహాలు అలాగే ఉండవు. ఎందుకంటే వాటి గమనం ఉంటుంది వాడికి. ఉమ్. ఆ గమనం బట్టి అవునవును చెప్పు. ఆ గమనం బట్టి ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఉంటారో చూసుకుంటాం. గురించి అక్కడ ఆ యజమాని సపోజ్ ఒక చోట ఉందనుకో, నేను విజయనగరంలో ఉన్నాను, నాకు స్థానబలం ఉందనుకో, అంటే చుట్టూ ఉన్న గ్రహాల తాలూకా బలం బాగా ఎక్కువ ఉంది. అలాగే అనకాపల్లిలో ఉమ్. ఉన్నాను అనుకో, అనకాపల్లిలో నాకు స్థానబలం లేదనుకో, అంటే అక్కడ ఏమవుతుంది, ఒదిగి ఉండాలి. నాకు స్థానబలం ఉన్నప్పుడు విజృంభించి పనిచేస్తాను. అక్కడ స్థానబలం లేనప్పుడు ఒదిగి ఉండాలి. ఇది నేర్చుకోవాలి. అంటే ఆహా. మనం ఏమో ఏ విధంగా గ్రహాలతో మనం నేర్చుకోవాలంటే, మనం ఏ రాశిలో ఏ గ్రహం ఉంది, అది ఉచ్చులో ఉండేట్లయితే ఏ విధంగా ఉంటుంది, నీచలో ఉండేట్లయితే ఏ విధంగా ఉంటుంది, శత్రుక్షేత్రంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది, మిత్రక్షేత్రంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది. సపోజ్ మనం ఎవరింటికో మిత్రుల ఇంటికి వెళ్తాం, బాగా మనకి సన్నిహితులు ఉన్నవాడు, వాళ్ళ ఇంట్లో మనం ఎలా ప్రవర్తిస్తాం, చాలా సులభంగా చక్కగా ఆహ్లాదకరంగా ఉంటాం. అలాగే శత్రువుల ఇంటికి వెళ్ళాం అనుకో, మనం ఎలాగుంటాం, ఒదిగుంటాం. ఏ, ఎంత ఉమ్. దూరం బయటకు పోదాం అనుకుంటాం. ఇదే సేమ్ ఎలాగైతే చుట్టూ ఉన్న మన ప్రపంచంలో మనం ఎలాగైతే ఇచ్చేస్తుంటామో ఆ విధమైనదే. ఉమ్. ఉమ్. మాస్టర్ ఇప్పుడు కుజుడు స్వక్షేత్రంలో ఉంది, చంద్రుడు ఉచ్చ క్షేత్రంలో ఉంది. అంటే నేను వేసిన చార్ట్ కి ఉమ్, సూర్యుడు సింహరాశి స్వక్షేత్రంలో ఉంది. కానీ శని, రాహువు, శుక్రుడు, యముడు, వరుణుడు, ఇంద్రుడు, గురుడు ఉన్నారు. కానీ వాళ్ళు ఇది కూడా అంటే స్వక్షేత్రం కాదు, ఉచ్చ క్షేత్రం కాదు, అలాగా నీచ క్షేత్రం కాదు. వాటిది అప్- ఏంటి ఉంటుంది అప్పుడు? అలాగే మనం ఏంటంటే మిగిలిన గ్రహాలతోని సత్సంబంధాలు ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఉమ్. ముందు చెప్పుకున్నాం కదా, సూర్యుడికేమను స్వక్షేత్రము సు- సు- సింహరాశి, అదే సింహరాశి. అలాగే ఉచ్చ మేషరాశి, మేషరాశి. నీచ తులారాశి. ఏ ఈ మూడు మనకు తెలుసు కదా. అలాగే మిగిలిన గ్రహాలు కూడా ఎక్కడ ఉచ్చంలో ఉంటాయి, ఎక్కడ నీచంలో ఉంటాయి, ఎక్కడ స్వక్షేత్రంలో ఉంటాయి. అది కాకుండా మిత్రక్షేత్రాలు ఉంటాయి ఈ ప్రతి గ్రహానికి. ఆ ఓ. గ్రహానికి ఏ ఏవి మిత్రులు ఏవి శత్రువులు అది ఇంకా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికే కొంచెం ఆన్లైన్ కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి వాటి గురించి నేను ఇంకా వివరణ ఇవ్వలేదు. కానీ కొన్ని గ్రహాలకి కొన్ని రాసులు మిత్రక్షేత్రాలు, అలాగే ఉమ్. కొన్ని రాసులు శత్రుక్షేత్రాలు. ఇవన్నీ మనం చూసుకుంటూ గమనించుకుంటూ ఆ గ్రహానికి బలం, సపోజ్ సూర్యుడు ఉన్నాడు, మేషరాశిలో ఉంటాడు. ఉమ్. మేషరాశిలో కానీ సూర్యుడు కానీ ఉండేట్లయితే మిగిలిన గ్రహాలతో బాగా బలంగా కానీ ఉండేట్లయితే ఆ వ్యక్తి ఏదైతే ప్రభుత్వ సంస్థలోని ఒక ఉన్నతాధికారి అవుతాడు. అతని తలక మాట ఒక కొన్ని వందల మంది కొన్ని వేల మంది వింటారు. అలాగైతే ఒక ఒక జిల్లాకి కలెక్టర్ అయితే ఎలాగైతే ఉంటాడో, అది ఎంతమంది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి కలెక్టర్ అతనే కదా హెడ్, అతని మాట అందరూ వింటారు కదా. ఉమ్. అట్లాగే వీళ్ళ తలక అదే స్వక్షేత్రం అనుకో, ఇంట్లో అనుకో, సపోజ్ మన ఇంట్లో మనం ఎలా ఉంటాం, దర్జాగా ఉంటాం. అది అయితే మన ఇంట్లో మన భార్య కూడా మన మాట వినొచ్చు వినకపోవచ్చు. అలాగే భా భార్య కూడా భర్త మాట వింటే వినకపోవచ్చు, వింటే వినొచ్చు వినకపోవచ్చు. అయితే నక్షత్రం అందురించి బయట ప్రపంచంలో ఒక విధంగా ఉంటాము, ఇంట్లో ఒక విధంగా ఉంటాం కదా. ఉమ్. అలాగా. ఆ. అలాగే నక్షత్రం ఉందనుకో, నక్షత్రంలో ఉండేటువంటి తులరాశిలో ఉందనుకో, అంటే మన మాట చెల్లుబాటు కాదు. అంటే ఉమ్. మన మాట అందరూ వింటారు, అంటే చెల్లుబాటు అవుతుందని చెప్పి మనం అనుకుంటాము, వినిసి ఉంటారు. అప్పుడు మనం కంగారు పడిపోవాలి. అంటే మన కనుక బలం లేదు కాబట్టి. అలాగే చంద్రుడు ఏమో నక్షత్రం ఎక్కడ, కర్కట రాశి. వచ్చి ఉమ్. ఎక్కడ, వృషభ రాశి. నీచ్ ఎక్కడ, వృషభ రాశి. ఎక్కడ, అది మామూలుగా నీచమును వృశ్చిక రాశి. వృశ్చిక నీచ్ రాశి. వృశ్చిక రాశి. అందురించి స్వక్షేత్రంలో ఉండేట్లయితే చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అట్లాగే ఉచ్చిలో కానీ ఉండేట్లయితే ఇంకా ఆహ్లాదకరంగా ఉంటాయి. 10 మందికి
ఏదైనా సరే ఉపన్యాసం చెప్పేటప్పుడు మన మాట 10 మందికి ఉపయోగపడి చాలా మందికి ఆహ్లాదకరంగా ఉంటే ఆచరించడానికి చెప్పి ఉద్యుక్తులు అవుతారు. అలాగే నిక్షత్రంగా ఉండేటట్లయితే మనం ఏమైనా ప్రతి మాట కూడా అవతల వాడికి ఇంకొక విధంగా అనిపిస్తుంది. ఏ, వాడికి చిరాకు కోపం వస్తుంది, మనం కొట్టినా కొడతాడు. ఇట్లాగా మనం కనుక ఏ ఏ రాశిలో ఏ గ్రహం ఉంది, ఏ వాటి కనుక స్వక్షేత్రాలు ఏంటి, వాటి కనుక మిత్రక్షేత్రాలు ఏంటి, అలాగే వాటి కనుక ఉచ్చక్షేత్రాలు ఏంటి, నీచ క్షేత్రాలు ఏంటి, ఇవన్నీ మనకి అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలంటే మనందరం కలిసి ఒక చోట ఒక 5 రోజుల పాటు ఒక సెమినార్ లాగా పెట్టుకుంటే వాటన్నిటికీ ఈ ప్రశ్నలన్నిటికీ మనం బ్లాక్ బోర్డ్ మీద చూసుకుంటూ మనం రోజుకు 2 గంటలు 3 గంటలు ఓపి పట్టు, ఎందుకంటే ఈ కొత్తగా ఉంటుంది కాబట్టి అన్నిటికీ మనం ఇది చెప్పుకునేట్లయితే పరిపూర్ణంగా అవగాహన వస్తుంది. చాలా అంటే మంచి మంచి ప్రశ్నలు కానీ మీరు వేసుకున్నట్లయితే ఇలా కొన్ని కొన్ని నేర్చుకోవచ్చు. అలాగే కొన్ని కొన్ని సమయాల్లోనేమో ఇందాక గోచారం గురించి అడిగారు. గోచారం గురించి అడిగినప్పుడు వాళ్ళకి కూడా ఏంటంటే మనకి ఏ ఏ గ్రహాలు ఈ రోజున ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒక చార్టు మన సోదరుడు మల్లికార్జున గారు మీకు తెలియజేస్తారు. అవి చూసుకోండి. ఆయనకు కూడా నేను చెప్తాను. అందరికీ మీ తాలూకా నెంబర్లు కానీ ఆయనకి కానీ పంపించినట్లయితే ఆయన ప్రతిరోజు ఆయన గోచారము అంటే ఈ రోజు చార్ట్ పంపిస్తుంటారు. పంపిస్తుంటే మీ దగ్గర ఏవైతే చార్ట్ ఉంటాయో ఆ చార్ట్లు మేము దగ్గర పెట్టుకొని ఈ రోజు గోచారంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని వాటికి వీటికి ఎలాగైతే నేను చెప్పానో ఇది జాతక చక్రం ఎలా చదువుకోవాలో చెప్పాను, అలాగే ఇది కూడా చదువుకోవాలి. అంటే సపోజ్ ఒక గ్రహం కానీ సపోజ్ ఈ రోజు ఎవరికో పుట్టిన సమయంలోని సూర్యుడేమో మేషరాశిలో ఉన్నాడు అనుకోండి. తర్వాత ఈ రోజున తులారాశిలోని సూర్యుడేమో 24 డిగ్రీలో ఇంచుమించుగా 25 డిగ్రీలు, సుమారుగా 25 డిగ్రీలో ఉన్నాడు. ఈ రెండింటి తలక సామరస్యము సామరూప్యము చూసుకోవాలి. చూసుకుని దాని తలక అలాగే చంద్రుడేమో ఇంచుమించుగానేమో ఎక్కడ 25 డిగ్రీలు ఇంట్లో కన్యారాశిలో ఉన్నాడు. అంటే కొన్ని రోజుల్లోని అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటారు. ఓకే, 2 రోజుల్లో అప్పుడు జన్మచక్రంలో చంద్రుడికి జన్మచక్రంలో ఉన్న సూర్యుడికి ఇప్పుడు ఏదైతే గోచారంలో ఉన్న చంద్రుడికి అపోజిషన్ వస్తుంది కదా, ఆ అపోజిషన్ వచ్చినప్పుడే ఆ వ్యక్తికి పూర్ణిమ, ఒక్కొక్క వ్యక్తికి పూర్ణిమ అమావాస్యలు ఉంటాయి. ఇది మనకి చుట్టూ ఉన్న పూర్ణిమ అమావాస్యలు కాకుండా ప్రతి వ్యక్తికి పూర్ణిమ అమావాస్యలు ఉంటాయి. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే సూర్యుడేమో మేషరాశిలో ఉన్నాడు, చంద్రుడేమో రేపు ఇంకా తులారాశిలోకి వస్తాడు. వచ్చేసరికి అపోజిషన్ కదా ఉంటుంది ఒకదానికి ఒకటి, అంటే 180 డిగ్రీలో ఉంటారు కదా. ఆ వ్యక్తికి మటుకు పూర్ణిమ, మనందరికీ కాదు. కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే కానీ ఇది బోధపడవు. అంటే ఇవన్నీ సమన్వయం చేసుకోవాలి. అంటే జడ అల్లుకోవడం ఉంటే ఎలా ఉంటుందో అలాగే అల్లేటప్పుడు రకరకాలుగా అల్లుతారు కదా జడలు, అంటే రకరకాల ఫ్యాషన్తో అల్లుతారు కదా, అలాగే వీటిని కూడా అల్లుకోవడం రావాలి. అల్లుకుంటే మటుకు ఎంత చక్కని సమన్వయం వస్తుందంటే అంత చక్కని సమన్వయం వస్తుంది. ఆ సమన్వయంతో మన తలుక జీవితంలోని అన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏ- ఉమ్, ఏదైనా పని మొదలు పెట్టడానికి శుభ సమయము కోసం జన్మచక్రము నాకు హోరాకి మధ్య రిలేషన్షిప్ చెప్పండి. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పాలి.
అంటే ఈ రోజు కనుక రాశి చక్రంలోని గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని మన జన్మచక్రంలోని ఉన్న గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాటికి వీటికి సంబంధం చూసుకుంటూ మధ్యలో అంటే 360 డిగ్రీల్లోని ఒక పాయింట్ కానీ పెట్టుకుంటే ఆ పాయింట్కి ఈ జన్మచక్రంలో ఉండే గ్రహాలకి ఈ రోజు ఉండే గ్రహాలకి మొత్తము ఒక శుభ సమయం ఉంటుంది. ఆ శుభ సమయము అక్కడ హోరతో కూడా చూసుకోవచ్చు. హోర ఒకనొక సమయంలోని అది శని హోర అయినా సరే సమయం కానీ బాగుండేటట్లయితే అంటే మిగిలిన గ్రహాల కనుక శుభ దృష్టిలు కానీ ఉండేటట్లయితే ఆ పని పరిపూర్ణంగా అవుతుంది. దానికి ముఖ్య ఉద్దేశమే శంకుస్థాపనకి, అలాగే వివాహానికి, ఉపనయనానికి, గృహప్రవేశానికి, అలాగే కొన్ని కొన్ని సమయాల్లో పెళ్లి చూపులకో వాటికో ఇలాగ పాయింట్లు మనం ఫిక్స్ చేసుకుంటూ ఆ శుభ సమయం మనం గుర్తుపెట్టుకుని చేసుకుంటుంటాం. అప్పుడు అంటే ఆ ఆ సమయంలో కానీ మనం లగ్నంగా చూసుకునేట్లయితే అంటే వివాహ లగ్నం కానీ చూసుకునేట్లయితే ఏ కుజహోర ఉండొచ్చు, కానీ ఆ కుజుడు జన్మచక్రంలో ఎక్కడున్నాడో చూసుకుంటూ, అలాగే గోచారంలో ఎక్కడున్నాడో చూసుకుంటూ ఈ శుభ సమయానికి అంటే లగ్నానికి ఆ వీటికి ఒక మైత్రీ భావం ఉంటుంది. ఆ మైత్రీ భావంలో ఆ వివాహం అంటే మాంగళ్య బలం అంటారు, ముహూర్త బలం అంటారు. ఆ ముహూర్త బలం వల్ల అన్నీ బాగుంటాయి. మాంగళ్య బలం అంటే ఏంటంటే 8వ ఇంట్లోని స్త్రీకి మాంగళ్య స్థానం ఉంటారు. అందరికీ ఆ మాంగళ్య స్థానానికి ఆ 8వ ఇంటి తాలూకా అధిపతి ఎవరైతే ఉంటారో ఆ అధిపతితో కూడా మనం ఈ ముహూర్తం కూడా చూసుకోవాలి. అలాగే గృహప్రవేశానికి వెళ్ళినట్లయితే చతుర్థాధిపతి అంటే 4వ స్థానంలో ఎవరున్నారో ఆ గ్రహానికి ఆ రాశి చెందిన అధిపతి. అట్లాగా అంటే ఏంటి మనం చేసుకుంటున్నాము, ఏ శుభకార్యం చేసుకుంటున్నాం ఆ శుభకార్యానికి దానికి తగ్గట్టుగా రాశి చక్రాలు చూసుకుంటుంటారు. ఇంకా ప్రశ్నలు వేయండి, లేకపోతే మళ్ళీ నేను ఇదే క్లాస్ సెషన్ క్లోజ్ చేస్తాను. గురువు గారు, చెప్పండి. అమ్మాయికి అయితే 8వ స్థానం చూడమన్నారు కదా, మరి అబ్బాయి నుంచి అయితే ఎట్లా చూస్తారండి? ఆ అబ్బాయిది కూడా అంటే ఒక వివాహం చూసుకునేటప్పుడు ఇద్దరు తల్లిక 8వ స్థానాలు కూడా చూసుకోవాలి. అంటే ముఖ్యంగా ఏంటంటే ఏవో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఏంటంటే నక్షత్రాలకి ఏమో ఒక 18 పాయింట్లు కానీ వచ్చినట్లయితే ఇద్దరికి ఏమో వివాహం చేయొచ్చు అని చెప్పి, అలాగే విరోధ జంతువులు కానీ లేకపోయినట్లయితే వివాహం చేయవచ్చు అని చెప్పి, యోని కూటములు కూడా బాగుండేట్లయితే చేయొచ్చు అని చెప్పి ఒక నానుడింది. అలా కాదు, జాతచక్రం వేసుకొని ఆ అబ్బాయి తలకు ఆయుర్దాయం అలాగే అమ్మాయి తలకు ఆయుర్దాయం కూడా విడివిడిగా కట్టుకోవాలి. అలాగే ఇది మటుకు ఎవరికైనా ఒకటే. అయితే స్త్రీకి మాంగళ్య స్థానం కానీ బాగుండేటట్లయితే ఒకవేళ భర్తకి ఒకవేళ అనారోగ్యం జరిగినట్లయితే ఈ మాంగళ్య స్థానం మటుకు ఆ భర్తని కాపాడుతుంది. అందుకే చాలా మంది చూసుకోండి, రోగిష్టిగా ఉంటారు కొంతమంది భర్తలు, కానీ చాలా కాలం వాళ్ళకి ఆ స్త్రీ తలక సౌభాగ్యం వలన వాళ్ళకి ఆయుర్దాయం ఉంటుంది. గురించి కొంచెం జాగ్రత్తగా, ఇది కొంచెం ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయవలసింది 3-4 క్లాసులు పడుతుంది. అలాగే ముఖ్యంగా 5 పాయింట్లు చూసుకోవాలి ఎవరికి, ఇద్దరికి వివాహం యోగానికి. ఆయుర్దాయము, మనస్తత్వము అంటే విడివిడిగా చూసుకోవాలి మనస్తత్వాలు. అలాగే ఆరోగ్యము, అలాగే గుణగణాలు అంటే ఆ వ్యక్తి యొక్క సంఘంలోని ఏ విధంగా చరిస్తుంటాడు. అలాగే ఆ వ్యక్తికి మన ఇంటికి వచ్చినప్పుడు అంటే అమ్మాయి అయితే మన ఇంటికి వచ్చినప్పుడు సౌభాగ్యం చూస్తాం. అలాగే
ఆ అబ్బాయి అంటే అల్లుడు కూడా ఆ ఇంటికి వెళ్ళినట్లయితే సౌభాగ్యం ఉండాలి కదా, వాళ్ళకి కలిసి రావాలి కదా, కలిసి వచ్చిన వాళ్ళంట. ఆ, అది చూస్తాము. ఉమ్. అది కాకుండా ఇంకొకటి చూస్తాము. ముఖ్యంగా ఇద్దరికి సంతాన యోగం ఉంటుందో ఉండదో చూస్తాం. ఈ 5 పాయింట్లు ముఖ్యంగా మనకి వివాహ సమయంలో చూస్తాం. అంటే ఇవి కుదరాలి. ఇవి కుదరకుండా మటుకు ఏదో 10 పాయింట్ కలిసాయి కదా అని చెప్పి మనం వివాహం చేయడానికి ఎంతవరకు శాస్త్రీయము మీకు మీరే ఊహించుకోవచ్చు. ఆయుష్కి అయితే 8వ స్థానం చూస్తాం కదా గురుగారు. అవునమ్మా. మరి మిగతా వాటికి ఎన్నో స్థానాలు చూడాలి? మరి చెప్పాను కదమ్మా, 6వ స్థానంలో ఇది రోగాలు ఉన్నాయో లేదో చూస్తాం కదా. ఉమ్. అలాగే 12వ స్థానం ఏం చేస్తాం, మన దగ్గర డబ్బులు ఎలా ఖర్చు పెడతామో చూస్తాం కదా. ఆ, ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను మీకు అందరికీ. అయితే కొంచెం మనం ఇలాగ డిస్కస్ చేసుకుంటే కానీ మనకి ఈ పాఠం మీద మనకి గ్రిప్ రాదు, అంటే మనకు అవగాహన రాదు. ఎందుకంటే అందరికీ మొదటి నుంచి నేను ప్రశ్నలు వేయండి 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 అని చెప్పి మిమ్మల్ని ప్రశ్న 10 సార్లు అడుగుతున్నాను, కానీ ఎవ్వరు మాట్లాడట్లేదు, అందరూ మహానుభావులు అయిపోయారు. గుణగణాలు చూడాలంటే గురుగారు. అయితే వీటినే గుణగణాలంటే ఇదే మామూలుగా చూడాలి. ఎందుకంటే మామూలుగా ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి తాలూకా ఫలాఫలాలు ఉన్నాయి, అవన్నీ అంటే క్యారెక్టర్ అనమాట. అమ్మాయి తాలూకా ప్రవర్తన ఎలా ఉంది, ఆ అబ్బాయి తాలూకా ప్రవర్తన ఎలా ఉంది, ఉమ్. ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే సంఘంలోనేమో చాలా వరకు ఇప్పుడు వస్తూ ఉన్నది ఏంటి, అమ్మాయిలు డ్రింకింగ్ చేస్తుంటారు, అబ్బాయిలు డ్రింకింగ్ చేస్తున్నారు కదా. ఆ, అవి ఉన్నాయా లేవో చూసుకుంటాం. అలాగే అమ్మాయిలు తిరుగుతున్నారు, అబ్బాయిలు తిరుగుతున్నారు, ఇవి ఉన్నాయా లేవో చూసుకుంటుంటాం. అంటే గుణగణాలు అంటే ఓకే. చాలా రకాలు వస్తాయి, చాలా రకాలు వస్తాయి. గురించి అంటే ఒక ఇద్దరు జాతకాలు కలపాలంటే ఒక కొంచెం అంటే మనకి అవగాహన బాగా రావాలి, అంటే జాతక చక్రం మీద బాగా పట్టు రావాలి. ఉమ్. పట్టు వస్తే ఎట్లయితే మనకి ఏమైనా వాళ్ళ వెంటనే మనం చూసిన వెంటనే వీళ్ళకి ఇవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయి. అయితే ఒక్కటి మటు గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కటైనా సరే పైకి చెప్పకూడదు. అబ్బాయి విషయంలో అయినా సరే, అమ్మాయి విషయంలో అయినా సరే. ఎందుకంటే ఆ ఆ అమ్మాయి తెలుగు విషయంలో మనం బయటకు చెప్పినట్లయితే మనకేం రాదు. ఆ అమ్మాయికి వివాహం కాకపోతే మనకి ఇబ్బంది కదా, మనకి నచ్చలేదు అనేసి మనం పక్క పెట్టుకుంటాం. అలాగే అబ్బాయి కనుక గుణగణాలు కూడా పైకి చెప్పకూడదు. అంటే దానివలన మిగిలిన సమాజంలోని మనల్ని చులకన చేస్తారు. అంటే రహస్యం అంత కాపాడుకుంటాము, అంత రహస్యంగాను ఈ విద్యని కాపాడుకోవాలి. అలాగే చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా చెప్పాలి. అంటే నేర్చుకోవడం ఒక ఎత్తు, చెప్పడం ఒక ఎత్తు. థ్యాంక్ యూ గురుగారు. ఇంకా ఉన్నాయి, ఇంకా సమయం ఇప్పుడు ప్రస్తుతం 1 నిమిషం ఉంది. మనము వచ్చే క్లాస్ చెప్పుకోవడం మీ బట్టి ఉంటుంది. లేకపోతే ఇదే ఆఖరి క్లాస్ అవుతుంది. లేకపోతే చెప్పేటట్లయితే మటుకు మెసేజ్ పెట్టండి, చెప్తుందాం. లగ్న బలం ఎలా చూస్తారు గురుగారు? అది కొంచెం ఒకసారి కూర్చుంటే తెలుస్తుందమ్మా. అందరూ ఒకసారి ఒక దగ్గర కూర్చుంటే తెలుస్తుంది. ఎందుకంటే అది చెప్పాలి, ఎందుకంటే ఫిజికల్గా చెప్పాలి తప్పించి మీకేమో నేను ఆన్లైన్లో చెప్పలేను. థ్యాంక్ యూ గురుగారు. చాలా సంతోషం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, దశలు అంతర్దశలు ఇవి క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా అండి? దీన్ని బట్టి మనం ఫలానా టైం అది కూడా చెప్తాను. ఫలానా టైం వివాహం అవుతుందని కానీ, ఫలానా టైంకి సంతానం కలుగుతుందని కానీ ఫలితం దశలు అంతర్దశలు బట్టి చెప్పాలంటారు కదా. ఇవి ఎట్లా సమన్వయం చేసుకుని ఎలా చెప్పాలంటారు? నేను చెప్తాను, మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ అవుదాం. దశలు కాకుండా ఇంకొక విధంగా ఉంది, ఆ విధంగా మనం చూసి చెప్పచ్చు. అలాగే అలాగే. నమస్తే. స్వస్తి.